హాయ్! నేను మీ బుజ్జి. 'లవ్ ఎట్ ఫస్ట్ సైట్‌లో' ఎపిసోడ్ 19 చూసేద్దాం రండి. అసలు ఇంత అందమైన సుగుణాల రాశి ఇలా తనతో అది కలో నిజమో అతనికి అర్థం కావడం లేదు. కల కాకుంటే బాగున్ను అనుకున్నాడు. చెప్పుడకు తను నిద్రలేస్తుందేమో అని మెల్లగా చెయ్యి తీసి లేవబోయాడు. ఇంకా దగ్గరగా హత్తుకొని పడుకుంది విజిత. అతను ఎక్కడికి పారిపోకుండా. అమ్ములు కింద జిమ్ వెళ్ళొస్తానురా ప్లీజ్ అన్నాడు. డోర్ లాక్ చేసుకొని వెళ్తానులే నువ్వు నిద్రపో అన్నాడు. అయితే ఒక ముద్దిచ్చి వెళ్ళు అంది. తన గులాబీ బుగ్గపై అంటీ అంటనట్లు ఒక ముద్దు పెట్టి లేచాడు. అంత నిద్ర మత్తులోనూ నవ్వొచ్చింది విజితకి. క్రిందకు వెళ్ళి కలియ తిరిగాడు. జిమ్ కనిపించింది. జిమ్‌లో ఒక అరగంట వ్యాయామం చేసి స్విమ్మింగ్ పూల్‌లో ఒక అరగంట స్విమ్ చేసి అక్కడే ఒక కుర్చీలో రిలాక్స్ అయ్యాడు. ఆ రోజు చేయాల్సిన ప్రోగ్రామ్స్ ఒక మారు నెమరేసుకున్నాడు. 10 గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్. సాయంత్రం రిటర్న్ ఫ్లైట్ 6 గంటలకి. సో, ఇప్పుడు రాజుగారితోటి ప్రెస్ కాన్ఫరెన్స్‌కి సంబంధించి డీటెయిల్స్ తీసుకోవాలి. అక్కకి ఫోన్ చేసి మధ్యాహ్నం వాళ్ళింటికి వెళ్ళాలి. అటు నుంచి ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళొచ్చు. రిసెప్షన్‌లో ఒక ప్యాడ్, పెన్ తీసుకొని కూర్చున్నాడు. రాజుగారు లేచుంటారా అని ఆలోచిస్తూ వెంకటరాజు గారికి ఫోన్ చేశాడు. ఆయన నిద్ర లేచున్నాడు. ముందుగా ఆయన హెల్త్ గురించి అడిగాడు. బాగానే ఉంది నీల్. ఫీలింగ్ మచ్ బెటర్. విజిత ఇప్పుడే నాతో మాట్లాడింది ప్రెస్ కాన్ఫరెన్స్ గురించి. నిన్ను స్పెషల్ అడ్వైజర్‌గా పత్రికా విలేకరుల సమావేశంలో పరిచయం చేస్తానంది. నేను నో ప్రాబ్లమ్ అని చెప్పాను. నీకు చాలా థాంక్స్ నీల్. చాలా భారం నీ మీద మోపాను అని అన్నాడు. వెల్కమ్ సార్. అదేం లేదు అన్నాడు వినీల్. ఆయన వద్ద నుంచి విజయ్ ఇండస్ట్రీస్ గురించి చాలా వివరాలు సేకరించాడు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చెప్పేందుకు. ఆయన ఓపికగా మొబైల్ ఫోన్ స్పీకర్ ఆన్ చేసుకొని అన్ని విషయాలు చెప్పాడు. ఆడియో, విజువల్ చాలా బాగుందని మరీ మరీ మెచ్చుకున్నాడు. ఆయనతో మాట్లాడిన తరువాత వినీల్ తన అక్క శశిరేఖకు ఫోన్ చేశాడు. ఆమె ముంబైలోనే ఉంటుంది. తన యూనివర్సిటీలో తను యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా ఉంది. వినీల్ బావగారు రోహిత్ ఇండియన్ ఫారెన్ సర్వీస్‌లో పనిచేస్తున్నాడు. ముంబై ఫారెన్ మినిస్ట్రీ ఆఫీస్‌కు ఇన్‌చార్జ్‌గా పెద్ద పోస్ట్‌లో ఉన్నాడు. అతను ఎప్పుడూ విదేశాల క్యాంపస్‌లో ఉంటాడు. బాగా బిజీ. వినీల్ అన్న శేఖర్, యశ్వంత్, రోహిత్ ముగ్గురూ కలిసి సివిల్ సర్వీస్ బ్యాచ్‌మేట్స్. అన్నయ్యకు కుదిర్చిన సంబంధమే శశిరేఖకు రోహిత్‌తో వివాహం అయింది. ఫోన్‌లో అక్కకు చెప్పాడు ముంబైలో ఉన్నట్లు. ఆవిడ బాగా కోప్పడింది. ఇంటికి రాకుండా హోటల్లో ఏంటిరా అని. మధ్యాహ్నం వచ్చినప్పుడు అన్నీ మాట్లాడతాన్లే అని చెప్పాడు. భోజనానికి రమ్మంది. అక్క చేతివంట తిని చాలా రోజులయ్యింది. సరే అన్నాడు. వెంటనే వినీల్‌కి అమ్మ కంటే అక్క దగ్గరే చనువు ఎక్కువ. చాలా కబుర్లు షేర్ చేసుకునేవాడు అక్కతో. టైం చూసుకున్నాడు. 7:30. ముఖ్య ఫోన్ సంభాషణలు అయ్యాయి. ఇక రూమ్‌కెళ్ళి ఫ్రెష్ అవ్వాలి అని లిఫ్ట్ ఎక్కాడు. బెల్ కొట్టగానే రూమ్ తలుపు తీసింది విజిత. తను పెద్ద జడను ముడిచుట్టుకొని క్లిప్ పెట్టుకుంటూ. ఆ అందాల చూస్తే మళ్ళీ మూడ్ మారుతుంది తనకు అనుకొని కొంచెం తల క్రిందకు వాల్చాడు వినిల్. బాగానే చూడొచ్చు అంది విజిత అతని గడ్డం పైకెత్తి. అతని మొహంలోకి చూసి నవ్వుతూ. మీ వ్యాయామాలు పనులు పూర్తయ్యాయా బుజ్జీ అంది. ఎస్ విజ్జీ. మీ డాడీతో మాట్లాడాను. నువ్వు కాల్ చేసినట్లు చెప్పారు. ప్రెస్ కాన్ఫరెన్స్ కోసం ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మా అక్క శశిరేఖ ఇక్కడే ఉంది. అక్కకి ఫోన్ చేశాను. ప్రెస్ కాన్ఫరెన్స్ కాగానే రూమ్ వెకేట్ చేసి అక్క దగ్గరకెళ్దాం. లంచ్ వాళ్ళింట్లోనే అన్నాడు. ఓహ్! చాలా షెడ్యూల్ ఉందన్నమాట ఇవాళ అయ్యగారికి. నేను నీతో ప్రైవేట్‌గా టైమ్ స్పెండ్ చేద్దామనుకున్నాను. అయితే కుదరదన్నమాట అంది నిరాశగా మొహం పెడుతూ విజిత. హైదరాబాద్‌లో మనం ఎప్పుడైనా కలిసి మాట్లాడుకోవచ్చుగా విజ్జీ. అక్కడ బోలెడంత టైం మనకు అన్నాడు నవ్వుతూ. మా అక్కని పరిచయం చేస్తే నువ్వు వదిలిపెట్టవు. ఓకే. ఓకే. కలుద్దాం. కాకుంటే నువ్వు నాకు ప్రామిస్ చేయాలి. హైదరాబాద్ వెళ్ళగానే నీ సాఫ్ట్‌వేర్‌లో తలదూర్చకుండా నాకు రోజూ కొంత సమయం కేటాయించాలి అంది. సరే బుజ్జీ అన్నాడు. కెటిల్‌లో ఉన్న కాఫీ కప్పులో పోసి వినీల్‌కి ఇచ్చింది. నీకు అన్నాడు. కాఫీ హాఫ్ తాగి ఇవ్వు అంది. అబ్బా ఎంగిలి అన్నాడు. పర్వాలేదు. నాకు ఇష్టమే అంది. పెళ్లి చేసుకుంటావుగా నన్ని? అంది వినీల్ మొహంలోకి చూస్తూ. నాదేం లేదు. నువ్వే చూసుకోవాలి నన్ను. మీరు రాణిగారు కదా! యూఆర్ మై ఫస్ట్ క్రష్ ప్రిన్స్ బేబీ అంది అతని బుగ్గలు పట్టుకొని లాగుతూ. తన రూమ్‌కెళ్ళి స్నానం చేసి డ్రెసప్ అయి వస్తానన్నాడు. ఏం వద్దు. మీ సూట్‌కేస్ ఇక్కడే ఉంది. ఇక్కడే చెయ్యండి అంది విజిత ఆర్డర్ జారీ చేస్తున్నట్లుగా. అదేదో సినిమాలో డైలాగ్
అంతేగా, అంతేగా గుర్తుకొచ్చి పైకి అనబోయి బాగుండదని సరే అంటూ స్నానానికెళ్ళాడు బుద్ధిగా. కాసేపట్లో ఇద్దరూ ఫ్రెషప్ అయ్యారు. విజిత తన పొడవాటి జుట్టు జడ దువ్వుకుంటుంటే ఆ నల్లని కురులు అలానే చూస్తుండిపోయాడు. చూడటానికి చాలా ముచ్చటగా ఉంది. ముట్టుకోవచ్చా అని అడిగాడు వినిల్. నువ్వే నువ్వే జడ వెయ్యి అని దువ్వెన వినిల్ చేతికిచ్చింది విజిత. నాకు ఎలా వేయాలో తెలియదుగా విజ్జీ అన్నాడు. నేను చెప్తానులే అలా చెయ్యి అని నీల్ చేత జడ వేయించుకుంది. అంతా అయిన తరువాత ఇక ఆగలేక ఆమె అందమైన నుదుటి పాపిటిలో ముద్దు పెట్టాడు. థాంక్స్ నీల్ అంది విజిత. టిఫిన్ రూమ్‌కి తెప్పించుకున్నారు. ఈలోపు వినీల్ తన ల్యాప్‌టాప్‌లో ప్రెస్ కాన్ఫరెన్స్‌కి సంబంధించి నోట్ తయారు చేసుకున్నాడు. అతను ప్రిపేర్ చేస్తుంటే విజిత స్పూన్‌తో టిఫిన్ అతని నోట్లో పెట్టింది. తను తింది. అబ్బా! ఎందుకు నేను తింటానులే విజ్జీ అన్నాడు. పర్వాలేదు. నువ్వు బిజీ కదా నీల్. టైం 10 అయింది. కాన్ఫరెన్స్ హాల్‌కి వెళ్లారు ఇద్దరూ. కొద్దిసేపటికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్, అతని స్టాఫ్, మీడియా బృందం అంతా వచ్చారు. వీడియో కవరేజ్ మొదలయ్యింది. ఇది కూడా లైవ్ పెట్టారు. అన్ని నేషనల్, రీజనల్ ఛానల్స్‌లో వినీల్ వెంకటరాజ్ గారి పీఏకి ఫోన్ చేసి చెప్పాడు లైవ్ వస్తోందని. దాని తాలూకు వివరాలు విజయ్ ఇండస్ట్రీస్ టెక్నికల్ స్టాఫ్‌కి చెప్పాడు. అక్కడ రాజుగారు అక్కడ వెంకటరాజుగారు లైవ్‌లో ప్రెస్ కాన్ఫరెన్స్ చూడొచ్చని. చైర్మన్ విజితని ఆహ్వానించాడు మీడియాతో మాట్లాడేందుకు. విజిత అందరికీ నమస్కరిస్తూ తమ విజయ్ ఇండస్ట్రీస్ స్పెషల్ అడ్వైజర్ వినీల్ మాట్లాడతారని, అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారని చెప్పింది. వినీల్‌ని అందరికీ పరిచయం చేసింది. వినీల్ ఓ చిన్న కాగితం తన ముందు పెట్టుకున్నాడు. మీడియా బృందం ఒక అరగంట సేపు రకరకాల ప్రశ్నలు సంధించారు. అన్నిటికీ అద్భుతంగా సమాధానాలు చెప్పాడు వినీల్. అతని మెమొరీ చాలా పదును. ఇలాంటి టాస్క్ దొరికిందంటే ఇక అతన్ని ఆపడం చాలా కష్టం. టకటక అన్నింటికీ తడుముకోకుండా అతికినట్లుగా సమాధానాలు చెప్పాడు. మీడియా అడిగిన ప్రశ్నలకి, వినీల్ ఇచ్చిన సమాధానాలకి వెంకటరాజుగారు, విజిత చాలా ఆశ్చర్యపోయారు. లైవ్ చూస్తున్న రాజుగారికైతే తను కూడా అలా చెప్పలేనేమో అనిపించింది. అలా ప్రెస్ కాన్ఫరెన్స్ చాలా చక్కగా ముగిసింది. కాన్ఫరెన్స్ మొదలవక ముందే వినీల్ మీడియా వారందరికీ ఖరీదైన బహుమతులు అందజేశాడు. వాళ్ళు చాలా మంచి కవరేజ్ ఇచ్చారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ వినీల్‌ని చాలా మెచ్చుకున్నాడు. 11 కల్లా ఇద్దరూ రూమ్‌కొచ్చారు. నీల్ నీకు థాంక్స్ చెప్పను అంది విజిత. ఏంటి విజ్జీ నేనేమైనా తప్పుగా చెప్పానా అన్నాడు ఆలోచించుకుంటూ. వినీల్ దగ్గరకెళ్ళి అతని మొహం 2 చేతులతో తీసుకొని పెదవులపై ముద్దు పెట్టి థాంక్స్ అంది. హోహ్! ఇలా థాంక్స్ చెప్తావా? అన్నాడు నవ్వుతూ. కాబోయే శ్రీవారికి అప్పుడప్పుడు ఇలా చిన్న చిన్న కానుకలు ఇస్తుంటా అంది. థాంక్స్ రా పండు అన్నాడు వినీల్. ఇద్దరూ రూమ్ ఖాళీ చేసి వినీల్ వాళ్ళ అక్క దగ్గరికి బయలుదేరారు. నీల్ దారిలో షాపింగ్ చెయ్యాలి అంది విజిత కారులో కూర్చుంటూ. సరే అన్నాడు. వినీల్ క్యాబ్ డ్రైవర్‌కి చెప్పాడు షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర ఆపమని. ఓ పెద్ద షాపింగ్ మాల్ దగ్గర ఆగింది కారు. లోపలికి వెళ్లారు విజిత అండ్ వినీల్. ఏం కొనాలి విజ్జీ ముంబైలో అన్నాడు. మీ అక్క వాళ్ళకు లేండి. మీ అక్క ఫోటో చూపించండి అంది. మొబైల్‌లో తన అక్క పిల్లలతో ఫోటో చూపించాడు. ఓహ్! చాలా బ్యూటిఫుల్‌గా ఉంది మీ అక్క. పిల్లలు ఇంకా క్యూట్‌గా ఉన్నారు అంది. థాంక్స్. అక్కకు ఇద్దరు అబ్బాయిలు కవల పిల్లలు. ఓహ్! వెరీ నైస్ అంటూ ఓ చీరల షాప్‌లోకి వెళ్ళింది విజిత. ఫాలో అయ్యాడు వినీల్. అమ్మో! ఈ ఆడవాళ్ళు షాపింగ్ గురించి చాలా స్టోరీస్ విన్నాడు వినీల్. అరే! ల్యాప్‌టాప్ తెచ్చుకొనుంటే బాగుండేది అనుకున్నాడు. ఆ టైంలో వర్క్ చేసుకోవచ్చు. చూద్దాం ఎంతసేపు పడుతుందో అని ఆలోచిస్తున్నాడు. ఓ 5 నిమిషాలు చీర సెలక్షన్ పూర్తయి బిల్ పే చేసింది విజిత తన కార్డుతో. అలాగే పిల్లలకు కూడా డ్రెసెస్ తీసుకుంది. ఓ మై గాడ్! ఏంటి విజ్జీ ఇంత తొందరగానా అన్నాడు ఆశ్చర్యంగా. నా షాపింగ్ చాలా ఫాస్ట్‌గా ఉంటుంది నీల్ అంది నవ్వుతూ. వెరీ నైస్ అని మెచ్చుకున్నాడు వినీల్. ఓ గంటలో శశిరేఖ వాళ్ళ సివిల్ సర్వెంట్స్ గేటెడ్ కమ్యూనిటీకి చేరుకున్నారు. కాలింగ్ బెల్ కొట్టగానే వెయిట్ చేస్తున్నట్లుగా తలుపు తీసింది శశిరేఖ. వెనకాలే ఆమె పిల్లలు కూడా వచ్చారు. వినీల్ కళ్ళెదుట కనబడేసరికి ఒరేయ్ బుజ్జి అంది ఆనందంగా శశిరేఖ. మామయ్య అని పిల్లలిద్దరూ కేకలు పెడుతున్నారు. వినీల్ వెనకాల నిల్చున్న
విజితను చూసి ఎవరి కుందనపు బొమ్మ నీ ఫ్రెండా అంది. అవునక్క పేరు విజిత అంటూ ఇద్దరి లగేజ్ లోపల పెట్టాడు వినీల్. పిల్లలు మమ్మీ మమ్మీ మామయ్య టీవీలో ఏదో చెప్తున్నాడు అని అరుస్తున్నారు. అందరూ సోఫాలో కూర్చొని టీవీ వంక చూశారు. పొద్దుట ప్రెస్ కాన్ఫరెన్స్ రిపీట్ చేస్తున్నారు ఇంగ్లీష్ ఛానల్స్లో. అందులో విజిత వినీల్ని చూసి ఏంటిరా ఈ కథ, ఎప్పుడు విజీ ఇండస్ట్రీస్లో జాయిన్ అయ్యావు, మాకు చెప్పలేదు అంది. అదేం లేదక్క, ఇది తాత్కాలిక హోదా మాత్రమే. నేను సాఫ్ట్వేర్ కంపెనీలోనే వర్క్ చేస్తున్నాను. ఈ మేడం వాళ్ళ ఇంటి పక్కనే నేనుంటాను అంటూ వెంకటరాజు గారి గురించి జరిగిన సంఘటనల గురించి క్లుప్తంగా చెప్పాడు. మరి ఈ మేడం అని విజిత వైపు చూసింది. విజీ ఇండస్ట్రీస్ ఓనర్ మా బాస్ అన్నాడు నవ్వుతూ. ఇంతలో వంటావిడ అందరికీ ఫ్రెష్ జ్యూస్ తెచ్చింది. పిల్లలిద్దరూ ఆంటీ అంటూ విజిత దగ్గర చేరారు. విజిత వాళ్ళని ముద్దు చేస్తూ కబుర్లు చెప్తుంది. విజిత తనకున్న శారీ, పిల్లల డ్రెస్లు శశిరేఖకు ఇచ్చింది. హే, ఎందుకు ఇవన్నీ ఇప్పుడు అంది మొహమాట పడుతూ. తీసుకో అక్కా, లేకుంటే బోరున ఏడుస్తుంది. అప్పుడు నీకు ఆప్షన్ ఉండదు అన్నాడు. నాకు ఏదో కొంచెం అర్థం అవుతోందిరా. ఏమ్మా, ఏమన్నా రహస్యాలున్నాయా మీ మధ్య అంది విజితతో. ఇక దాచడం ఎందుకని వినీల్తో తన ప్రేమ గురించి శశిరేఖతో చెప్పింది విజిత. వన్ సైడ్ లవ్వా, లేక బుజ్జిగాడు కూడా నిన్ను ప్రేమిస్తున్నాడా అని అడిగింది శశిరేఖ. బుజ్జిగాడు కూడా ప్రేమిస్తున్నాడు అంది విజిత నవ్వుతూ. శశిరేఖ ఆశ్చర్యపోతూ ఏంట్రా బుజ్జి, నువ్వు ప్రేమలో పడ్డావా అంది పెద్దగా నవ్వుతూ. పిల్లలిద్దరూ ప్రేమంటే ఏంటో అర్థం గాక మామయ్య ఎక్కడో పడ్డాడు అనుకొని ఏంటి మామయ్య నీకు దెబ్బలు తగిలాయా అని అడిగారు. అవున్రా, చాలా పెద్ద దెబ్బలు తగిలాయి అన్నాడు వినిల్ పెద్దగా నవ్వుతూ. ఎపిసోడ్ 20లో మరీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇట్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.